నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. తిరుమలలో భక్తుల భద్రత కోసం టీటీడీ మరో కీలక అడుగు వేసింది. అడవిలో సంచరించే చిరుతలు, ఇతర వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించేందుకు హైటెక్ రోబో డాగ్ ను వినియోగించే దిశగా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా అలిపిరి, తిరుమల నడక మార్గం చుట్టూ అడవి ప్రాంతాల్లో భక్తులు ప్రయాణించే సమయంలో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించడం ఈ టెక్నాలజీ ప్రధాన లక్ష్యం. తాజాగా తిరుమలలోని పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులతో కలిసి ఈ 4 కాళ్ల రోబో పనితీరు పరిశీలించారు. ఈ రోబో డాగ్ లో ఆప్టికల్ కెమెరాలు, థర్మల్ ఇమేజింగ్ కెమెరాలు, 360 డిగ్రీస్ లైడార్, వివిధ సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికతలు ఉన్నాయి. దీంతో చీకటి, పొగమంచు వంటి తక్కువ విజిబిలిటీ పరిస్థితుల్లో కూడా జంతువుల కదలికలను గుర్తించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, ఏఐ సిస్టమ్ పెద్ద జంతువులు, మనుషులు, వాహనాలు, పెంపుడు జంతువులను గుర్తించగలిగేలా రూపొందించారు. వన్యప్రాణి కదలిక గుర్తించిన వెంటనే జియో ట్యాగ్ అలర్ట్ తో పాటు లైవ్ వీడియో, థర్మల్ ఫీడ్ ను కంట్రోల్ రూమ్, పెట్రోలింగ్ సిబ్బందికి పంపించే విధానం ఇందులో ఉంది. ఇది ఎందుకు కీలకమంటే, తిరుమల కొండల్లో భక్తులు నడిచే మార్గాలు అడవుల మధ్య నుంచి వెళ్తాయి. గత కొన్నేళ్లుగా చిరుతల సంచారం కారణంగా నడక మార్గాల్లో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అందుకే టీటీడీ ఇప్పటికే కెమెరా ట్రాప్స్, ఫుడ్ పెట్రోలింగ్, అటవీ సిబ్బంది వంటి పద్ధతులతో నిఘా కొనసాగిస్తోంది. ఇప్పుడు రోబో డాగ్ ను కూడా ఇందులో భాగం చేయడం వల్ల మనుషులు వెళ్లడానికి ప్రమాదకరంగా లేదా కష్టంగా ఉన్న ప్రాంతాల్లో మొబైల్ నిఘా నిర్వహించే అవకాశం ఏర్పడుతుంది. మరో ఆసక్తికరమైన అంశం, ఈ రోబోలోని సౌండ్, లైట్ వ్యవస్థలను ఉపయోగించి వన్యప్రాణులను భౌతికంగా తాకకుండా భక్తులు నడిచే ప్రాంతాల నుంచి అడవి వైపు మళ్లించే అవకాశాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అంటే జంతువుని పట్టుకోవడం లేదా మనుషులు దాని దగ్గరకు వెళ్లడం కాకుండా ముందుగానే గుర్తించి పరిస్థితిని అంచనా వేసి అవసరమైతే సురక్షితంగా దూరం చేయడం లక్ష్యం. దీనివల్ల మనిషి, వన్యప్రాణి మధ్య నేరుగా ఎదురుపడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. అయితే ఈ రోబో వచ్చిందంటే ఇక మిగతా నిఘా వ్యవస్థలు అవసరం లేదని కాదు. రోబో డాగ్ ఇప్పటికే ఉన్న కెమెరా ట్రాప్స్, అటవీ సిబ్బంది, పెట్రోలింగ్ బృందాలకు అదనపు సహాయక వ్యవస్థగా పనిచేస్తుంది. రోబో నుంచి సేకరించే వీడియోలు, థర్మల్ చిత్రాలు, జంతువుల కదలికలు, డేటాను విశ్లేషించడం ద్వారా ఏ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంది, ఎప్పుడు పెట్రోలింగ్ పెంచాలి అనే విషయాల్లో కూడా అధికారులు మెరుగైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక భక్తుల కోణంలో చూస్తే ఈ టెక్నాలజీ ప్రధాన ప్రయోజనం ముందస్తు హెచ్చరిక. ఒక చిరుత లేదా మరో వన్యప్రాణి నడక మార్గం వైపు వస్తున్నట్లు ముందుగానే గుర్తిస్తే కంట్రోల్ రూమ్ నుంచి వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేసి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఇప్పటికే టీటీడీ అలిపిరి నడక మార్గంలో ప్రత్యేక ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం, వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్ వంటి చర్యలను కూడా ప్రారంభించింది. మొత్తంగా చూస్తే తిరుమలలో రోబో డాగ్ ప్రయోగం కేవలం టెక్నాలజీ ప్రదర్శన కాదు, మనుషులు ప్రమాదంలోకి వెళ్లకుండా ముందుగానే వన్యప్రాణుల కదలికలను గుర్తించి భక్తుల భద్రతను పెంచే ప్రయత్నం. కొండ ప్రాంతాల్లో సాంకేతికతను ప్రకృతి పరిరక్షణతో కలిపి ఉపయోగించగలిగితే భక్తుల రక్షణతో పాటు వన్యప్రాణులకు కూడా అవసరమైన ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో దేశంలోని ఇతర వన్యప్రాణి ప్రజల మధ్య సంఘర్షణ ఉన్న ప్రాంతాల్లో కూడా ఇలాంటి రోబోటిక్ నిఘా వ్యవస్థలకు మార్గం సుగమం కావచ్చు.